అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారాన్ని బ్రెస్ట్ ఫీడింగ్ వారంగా జరుపుకుంటారు. బ్రెస్ట్ ఫీడింగ్ మరియు తల్లులకు బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో వివిధ రకాల సందేహాలు, అపోహలు వస్తాయి. వాటి గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు న్యూట్రిఫుల్ నుంచి సీనియర్ న్యూట్రిషనిస్ట్ వినీత గారు. నమస్తే వినీత గారు. నమస్తే శరణ్య. తల్లిపాలు అనేది బిడ్డకు జీవితంలో ఇచ్చే మొదటి గొప్ప బహుమతి. అంతర్జాతీయ బ్రెస్ట్ ఫీడింగ్ భాగంగా ప్రజల్లో బ్రెస్ట్ ఫీడింగ్ గురించి అవేర్నెస్ కల్పించే అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వినీత గారు, మొదటగా డెలివరీ అయిన తర్వాత పిల్లలకి పాలు ఇవ్వటం అనేది ఎప్పటి నుంచి మొదలు పెట్టవచ్చు? ఓకే, డెలివరీ అయిన తర్వాత పాప పుట్టగానే మొదటి గంటలోనే పాలు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొదటి 2-3 రోజుల్లో కొలెస్ట్రాల్ అనే పసుపు రంగు పాలు వస్తాయి. ఇందులో పిల్లలకు కావాల్సిన అన్ని పోషకాలతో పాటు యాంటీబాడీస్ అనేవి కూడా ఉంటాయి. ఈ యాంటీబాడీస్ వల్ల ఏమవుతుందంటే పిల్లలకు రోగ ప్రతికార శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇవాళ రేపు పుట్టగానే సమ్ ఇన్ఫెక్షన్స్, అలర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ అలర్జీస్ నుంచి కూడా అలర్జీస్, ఇన్ఫెక్షన్ అవకాశాలను తగ్గించడానికి కూడా ఈ కొలెస్ట్రాల్ అనే మిల్క్ చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా పాలు ఇవ్వడం స్టార్ట్ చేసి తల్లి బిడ్డ మధ్యలో బంధం కూడా దృఢంగా ఏర్పడుతుంది. అందుకనే పుట్టగానే మొదటి గంటలో నుంచి పాలు ఇవ్వాలి. ఇంకా తల్లికి కూడా పాలు ఉత్పత్తి పెరిగే అవకాశం కూడా ఉంటుంది తరచుగా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ ఉంటే. ఇంకొక డౌట్ ఏంటంటే పిల్లలకు పాలు ఎంతసేపు ఇవ్వాలి, ఎన్నిసార్లు ఇవ్వాలి అనేది కొత్తగా బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మామ్స్కి చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. దానికి మీరేం చెప్తారు? ఓకే, జనరల్గా అయితే ప్రతి 2-3 గంటలకు ఒకసారి అంటే 8 నుంచి 12 సార్లు బ్రెస్ట్ ఫీడింగ్ అయితే చేయాలి. అంటే రాత్రులు కూడా చేయాలి. పిల్లలు నిద్రపోయినా లేకపోతే మనకు నిద్ర పట్టింది అనేది చూడద్దు. వాళ్ళకి ఎవ్రీ 2-3 అవర్స్కి అనేది బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి. కాకపోతే ఇవాళ రేపు కొంతమంది పిల్లలు ఏంటంటే 15 మినిట్స్ వరకు బాగా కడుపు నిండా తాగి పడుకుంటారు. కొంతమంది అలా చేయరు, కొద్దిసేపటికి తాగుతారు. అంటే పిల్లలు ఇచ్చే సంకేతాలని మనం గమనిస్తూ ఉండాలి. వాళ్ళు ఏంటంటే ఆకలి వేసినప్పుడు నోట్లో చేయి పెట్టడం, లేకపోతే నాలుక చప్పరించడం అలాంటివి చేస్తుంటారు. సో ఆ సంకేతాలను గమనించి దాన్ని బట్టి పిల్లలకి బ్రెస్ట్ ఫీడ్ అనేది చేస్తూ ఉండాలి. అండ్ ఈ పిల్లలకి, బేబీస్కి పాలు సరిపోతున్నాయా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? పాలు సరిపోతున్నాయా అనేదా లేదా అనేది కొన్ని సంకేతాలు ఉంటాయి. ఓకే, ఏంటంటే బేబీ క్రమంగా వెయిట్ పెరుగుతుందా లేదా చూస్తూ ఉండాలి. ప్రతి వీక్ ఒకసారి వెయిట్ చెక్ చేసుకోవడము. ఇంకా తాగగానే బాబు ప్రశాంతంగా నిద్రపోతే అంటే బేబీకి పాలు సరిపోతున్నాయి అన్నట్టు. ఇంకా 6 నుంచి ఎక్కువ సార్లు డైపర్ అనేది మార్చాల్సి వస్తే కూడా ఇది వన్ ఆఫ్ ద గుడ్ సైన్, దట్ ఈస్ బేబీకి పాలు సరిపోతున్నాయి అన్నట్టు. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బేబీకి కలిగే ప్రయోజనాలు ఏంటో చెప్పగలరా? ఓకే, బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల మన తల్లిపాలు అనేది ఏంటంటే పిల్లలకు కావాల్సిన అన్ని పోషకాలు తల్లిపాలలో ఉంటుంది. అది ఆటోమేటిక్గా పిల్లలకి ఎలా పెరుగుతూ ఉంటే ఎలా న్యూట్రియంట్స్ ఇవ్వాలనేది అది ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతాయి తల్లిపాలలో. కాబట్టి తల్లిపాలు అనేది కంపల్సరీగా ఇవ్వాలి. అంతేకాకుండా ఇది ఈజీగా డైజెస్టిబుల్, ఈజీగా జీర్ణం అవుతుంది. కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. తల్లులు ఒక్కొక్కసారి అనారోగ్య పాలవుతారు. అంటే జ్వరం కానీ, జలుబు కానీ, దగ్గు ఇలాంటివి వస్తాయి. అట్లాంటి సమయంలో కూడా తల్లులు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేయొచ్చు. సాధారణంగా చిన్న ఏమన్నా సమస్యలు ఉంటే అవి బిడ్డకి పాల ద్వారా ఏం రావు. ఒకవేళ ఉన్నా అలాంటి ఏమైనా ఉన్నా తల్లి పాలు అనేది సహజంగా యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఏమవుతుందంటే బిడ్డకు ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్, ఇలాంటి ఏమైనా అనారోగ్యాలు వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి తల్లిపాలు ఇస్తే. తల్లులకు బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు సమయంలో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఎట్లాంటి ఆహారం తీసుకుంటే మంచిది అంటారు? అంటే ఒకసారి డెలివరీ అయ్యాక మన కాన్సన్ట్రేషన్ అంతా పిల్లల వైపే ఉంటుంది. కాకపోతే పిల్లలతో పాటు తల్లి ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్. కాబట్టి తల్లి ఎలాంటి ఆహారం తీసుకుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. తల్లి బాగా తీసుకుంటే పిల్లలు బాగా పెరుగుతారు. కాబట్టి ఒక మంచి బ్యాలెన్స్డ్ డైట్, అందులో అన్ని రకాల కూరగాయలు, పండ్లు అన్ని కలిగి ఉండేది ఒక మంచి బ్యాలెన్స్ డైట్ అనేది తీసుకోవాలి. ఈ రోజుల్లో చూస్తే చాలా మంది వర్కింగ్ ఉమెన్సే ఉన్నారండి. అట్లాంటి బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్ ఎట్లా బ్రెస్ట్ ఫీడ్ చేస్తారు? టెక్నాలజీ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. మనకు చాలా సౌకర్యాలు చాలా కలుగుతున్నాయి. సో ఇది మీరు ఒకవేళ మామ్స్ వర్కింగ్ ఉన్న టెన్షన్ పడే అవసరమే లేదు. సమ్ బ్రెస్ట్ ఫీడింగ్ పంప్స్ దొరుకుతున్నాయి. మీరు ఆ పంప్స్ ద్వారా మీరు బ్రెస్ట్ మిల్క్ని మంచి కంటైనర్లో, హైజీనిక్ కంటైనర్లో మీరు స్టోర్ చేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టవచ్చు. ఒకవేళ మామ్స్ వర్కింగ్కి వెళ్ళినా కానీ పిల్లలకి అవసరం బట్టి ఆ పాలు అనేది వాళ్ళకి తాపించాలి. సో వర్కింగ్ ఉమెన్స్ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ కొనసాగించవచ్చు.
ఇంకొకటి సాధారణంగా వినబడే ప్రశ్న, బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు చాలా నొప్పిగా ఉంటుందని అంటారు. ఇది సాధారణమేనా? స్టార్టింగ్లో కొంచెం ఏదైనా కొత్త పని చేసే ముందు మనకు అసౌకర్యంగా కనిపించవచ్చు, కాబట్టి స్టార్టింగ్లో కొంచెం నొప్పిగా కలగవచ్చు. బట్ ఎంత మీరు ఆ పని అలవాటు కొద్దీ మనకు ఆ పని మనకు కూడా అలవాటు అయిపోతుంది. కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ని కొనసాగిస్తూ ఉండాలి. కాకపోతే ఏదైనా సమస్యలు వచ్చి స్టిల్ మీకు చాలా నొప్పిగా కలిగి ఉంటే, ల్యాచ్ అంటే పాప బ్రెస్ట్ని నోటితో పట్టుకోలేకపోవడం, అలాంటి ఏమైనా సమస్యలు లేదా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా అలా పట్టుకోలేకపోతాడు. సో ఇలాంటి సందర్భాలలో మీరు ఏదైనా డాక్టర్ కన్సల్ట్ అవ్వి, లేకపోతే లాక్టేషన్ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అవ్వి ఈ సమస్యని పరిష్కారం తెలుసుకోవచ్చు. ఈ సమస్యకి ఫార్ములా పాలు కంటే బ్రెస్ట్ మిల్క్ మంచివా, లేకపోతే ఫార్ములా పాలే మంచివా బ్రెస్ట్ మిల్క్ కంటే? జనరల్గా ఇందాకే చెప్పాను కదా, బ్రెస్ట్ మిల్క్లో పిల్లలకు కావాల్సిన అన్ని పోషకాలు బ్రెస్ట్ మిల్క్లో కలిగి ఉంటాయి. ప్లస్ దాంతోపాటు యాంటీబాడీస్ ఉంటాయి, అది ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుతుంది, ప్లస్ ఈజీగా డైజెస్టబుల్ ఉంటుంది. అంతేకాకుండా తల్లిపాలలో సహజంగా యాంటీబాడీస్, న్యూట్రియంట్స్, హార్మోన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఫార్ములా పాలల్లో ఉండదు. ఫార్ములా పాలలో జస్ట్ ఫుడ్లో ఉన్న కాంపోజిషన్ ఏది ఉంటుందో మిల్క్లో ఆ కాంపోజిషన్ మాత్రమే ఉంటుంది. న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే కొన్ని కాంపోనెంట్స్ అనేది ఉండవు. కాబట్టి ఎప్పటికైనా తల్లి పాలు ఇవ్వడమే ఉత్తమం. కాకపోతే కొన్ని సందర్భాల్లో తల్లికి ఎక్కువ పాలు రాకపోవడం అలాంటి కండిషన్స్ ఉంటాయి. ఆ టైంలో మీరు ఆల్టర్నేటివ్గా తల్లి పాలతో పాటు ఫార్ములా పాలు కూడా ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే పాలు సరిపోని సందర్భంలో. బట్ ఎంతైనా తల్లి పాలు అనేది చాలా ఉత్తమం. మీరు మొదట్లో కొలెస్ట్రాల్ గురించి మాట్లాడారు కదా, అది ఏంటి, అదంటే ఏంటి, దానివల్ల దాని అవసరం ఏంటో చెప్పగలరా? కొలెస్ట్రాల్ అనేది పసుపు రంగులో వస్తుంది. ఫస్ట్ 2-3 డేస్లో వచ్చే పాలు. ఇది కొంచెం థిక్గా ఉంటాయి. మన బ్రెస్ట్ మిల్క్ ఏంటంటే కొంచెం పలుచగా ఉంటుంది, బట్ ఇది కొలెస్ట్రాల్ అనేది థిక్గా ఉంటుంది. ఎందుకు ఇది ఎల్లో కలర్గా ఉంటుంది? ఇందులో కొన్ని యాంటీబాడీస్ అనేది ఉంటాయి. అది ఇమ్యూన్ సిస్టమ్ని పెంచి బిడ్డని రక్షిస్తుంది. ప్రతి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా వాటి నుంచి రక్షిస్తుంది. కాబట్టి ఈ కొలెస్ట్రాల్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి అని అంటారు. వినీత గారు, బిడ్డకి పాలు ఇచ్చేటప్పుడు తల్లి మరియు బేబీ పొజిషన్ ఎలా ఉండాలంటారు? బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు తల్లి అనేది ఫస్ట్ కంఫర్ట్ పొజిషన్లో కూర్చోవాలి. బిడ్డని ప్రాపర్గా బొడ్లో తీసుకొని పాలు ఇవ్వడం చేయాలి. ఫస్ట్ ఒక బ్రెస్ట్ నుంచి పాలు ఇవ్వాలి. బిడ్డ కంప్లీట్గా ఆ బ్రెస్ట్ నుంచి పాలు తృప్తిగా తాగాక ఆ తర్వాత సెకండ్ బ్రెస్ట్కి మనం తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది ఒక వన్ సైడ్ బ్రెస్ట్ తీసుకున్నప్పుడు దీనికి క్రాడల్ హోల్డ్ అంటారు. కంఫర్ట్ పొజిషన్లో కూర్చొని బిడ్డని ఒడిలో తీసుకోవాలి. వన్ సైడ్ బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ టైం ఇచ్చేటప్పుడు క్రాస్ క్రాడల్ పోస్ట్ అంటే ఇటువైపు తీసుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు సిజేరియన్ కూడా అవుతుంది కొంతమంది మదర్స్కి. ఆ టైంలో వాళ్ళు కూర్చోలేరు కంఫర్ట్గా. సో వాళ్ళ కంఫర్ట్ పొజిషన్లో కొంచెం బెడ్ పైన ఇలా పడుకొని బిడ్డని ఇలా చేసుకొని పాలు ఇవ్వాలి. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వన్స్ బిడ్డ పాలు తాగాక కొంచెం ఇలా స్ట్రైట్ పొజిషన్లో ఉంచి బిడ్డ అది పాలు అనేది ప్రాపర్గా వేపు తీసాకనే ఆ తర్వాతనే పడుకోబెట్టాలి. ఇమీడియట్గా పాలు ఇచ్చాక పడుకోబెట్టద్దు పిల్లలు. బ్రెస్ట్ ఫీడింగ్ చేసే సమయంలో తల్లులు అన్ని రకాల ఆహారాలు తీసుకోవచ్చా, లేకపోతే ఏమన్నా రిస్ట్రిక్షన్స్ అలా ఉంటాయంటారు? అలాంటి అన్ని రకాల ఆహారాలు అంటే జస్ట్ చెప్పాను కదా, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ప్రతి ఒక్క కూరగాయలు, పండ్లు, మంచిగా ఫుడ్ అవన్నీ తీసుకోవాలి. మంచి ఫుడ్ ప్లేట్ అనేది తీసుకోవాలి. అంతేకాకుండా కొన్ని ఆహారాలు ఉన్నాయి, అవి సహజంగా పాల ఉత్పత్తికి హెల్ప్ చేస్తాయి. ఏంటంటే ఓట్స్, మెంతులు, ఆకుకూరలు, దొండకాయ, నాన్ వెజ్ తీసుకోవడం, ఇలాంటివి తీసుకుంటే పాలు అనేది మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగుంటుంది. కాబట్టి ఇలాంటి ఫుడ్స్ స్పెషల్గా తీసుకోవాలి. ఇంకా కొన్ని ఫుడ్స్ లైక్ టీ, కాఫీ ఎక్కువ తీసుకోవడము, ఎవరికైనా ఆల్కహాల్ అలవాటు ఉంటే అవి తీసుకోకపోవడము, కొంచెం స్పైసీ ఫుడ్స్ అనేది ఉంటాయి కదా, అవి కొంచెం తగ్గించుకోవడం మంచిది. ఇంకా బిడ్డని కూడా గమనిస్తూ ఉండాలి. ఏదైనా ఫుడ్ మనం తీసుకోవడం వల్ల బిడ్డకు అసౌకర్యం కలుగుతుందా ఏదైనా చూసి గమనించి ఆ ఫుడ్స్ని అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. బట్ అలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఏం లేదు. ఈ ఫుడ్స్ తీసుకోవద్దని రిస్ట్రిక్షన్స్ అనేవి ఏం లేదు. బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు కొంతమంది తల్లులు మందులు అవి వేసుకుంటారు. అవి వేసుకోవడం వల్ల ఏమన్నా బ్రెస్ట్ ఫీడింగ్ చేసే బేబీకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది అంటారా? చిన్న చిన్న సమస్యలు ఉంటే మామూలుగా ఏమైనా మందులు అంటే దానివల్ల ఏం ఇంపాక్ట్ అవ్వదు. బట్ ఏ మందులు తీసుకోవాలన్నా ముందు డాక్టర్ని సంప్రదించడం మంచిది. డాక్టర్ సలహా ద్వారానే చిన్నగా ఫీవర్ వచ్చినా, దగ్గు వచ్చినా, మందులు తీసుకోవాల్సి వచ్చినా డాక్టర్ సలహా ద్వారానే తీసుకోవడం మంచిది.
ఇంకొన్ని ఏవైతే సివియర్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే డాక్టర్సే చెప్తారు ఆ టైంలో, ఇలాంటి పాలు ఇవ్వద్దు అలాంటివి చెప్తారు. కాబట్టి ఆ టైంలో మీరు ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలి. కాకపోతే చిన్న చిన్న ఇష్యూస్కి అయితే ప్రాబ్లం ఉండదు. ఇంకొక ప్రశ్న ఏమొచ్చిందంటే, బేబీస్ పాలు తాగడానికి నిరాకరిస్తే ఏం చేయాలి? ఓకే, కొన్నిసార్లు కొన్ని ఇష్యూస్ కొత్త కదా, కొంచెం అలవాటు అవ్వాలి. ఫస్ట్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ తెచ్చుకోవాలి. అదే ఇది అంటారు కదా, మదర్ చైల్డ్ బాండింగ్ అంటాం. సో మంచిగా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇచ్చి వాళ్ళు నిద్రపోతున్నప్పుడు లేకపోతే సగం నిద్రలో ఉన్నప్పుడు పాలు ఇవ్వడం మెల్లిమెల్లిగా అలవాటు చేయాలి. అయినా కానీ వాళ్ళు తాగలేదంటే ఏదైనా అనారోగ్యమైన సమస్యలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాలి. స్టిల్ ఇంకా తాగకపోతే మీరు డాక్టర్స్ హెల్ప్ లేకపోతే లాక్టేషన్ ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకొని ఏంటి రీజన్ కనుక్కొని దాన్ని బట్టి మీరు బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రం కంటిన్యూ చేయాలి. కొంతమంది తల్లులు బ్రెస్ట్ ఫీడింగ్ చేసే సమయంలోనే మళ్ళీ గర్భం దాల్స్తారు. అట్లాంటి సమయంలో కూడా తల్లులు బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చు అంటారా? యాక్చువల్లీ ఇక్కడ అవేర్నెస్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లకు మధ్యలో 3 సంవత్సరాల గ్యాప్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు అవేర్నెస్ అనేది ఆ 3 years గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. బట్ స్టిల్ ఇలాంటి కండిషన్ ఏర్పడితే డాక్టర్ సలహా తీసుకొని ఫస్ట్ మదర్ హెల్త్ ఎలా ఉందో చూసుకొని డాక్టర్ సలహా తీసుకొని ముందుకెళ్ళండి. బట్ మొదటి 6 months అయితే బేబీకి పాలు ఇవ్వడానికి ట్రై చేయండి యాజ్ పర్ ద డాక్టర్ అడ్వైస్. బ్రెస్ట్ ఫీడింగ్ మానేయడం ఎలా చేయాలి? ఓకే, సో పిల్లలు ఒకసారి బ్రెస్ట్ ఫీడింగ్ అలవాటు అయ్యిందంటే అది మానిపించడం అంటే కొంచెం కష్టమే. అది దానివల్ల కొంచెం మదర్కి కూడా మెంటల్గా కొంచెం ఇది కావచ్చు, పిల్లలు కూడా డిస్టర్బ్ అవ్వచ్చు. సో మెల్లిమెల్లిగా ఏం చేయాలి, ఒక ఫీడ్ని తగ్గించాలి 6 months అయిన తర్వాత. 6 monthsకి ముందు కాదు, 6 months అయ్యాక ఒక ఫీడ్ని తగ్గించి మెల్లిమెల్లిగా ఒక ఫుడ్ని యాడ్ చేయండి. అలా చేస్తూ క్రమక్రమంగా పైన ఫుడ్ అనేది అలవాటు చేస్తూ బ్రెస్ట్ ఫీడింగ్ మీరు తగ్గించండి. బట్ 2 years మీరు 1-2 years వరకు అయితే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం మాత్రం మంచిది. చాలా మంచి సమాచారం ఇచ్చారు వినీత గారు. చివరిగా బ్రెస్ట్ ఫీడింగ్ చేసే తల్లులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? తల్లిగా ఉండడం అనేది ఒక గొప్ప ప్రయాణం. ఈ సమయంలో బిడ్డ పైనే కాకుండా మీ పైన కూడా మీరు శ్రద్ధ వహించాలి. తల్లి మంచిగా ఆహారం అనేది తీసుకుంటూ పాలు మంచిగా ఉత్పత్తి అయ్యేలా చూసుకుంటూ బిడ్డకు మంచిగా పాలు ఇవ్వాలి, ప్రేమగా ఆత్మీయంగా ఇవ్వాలి. స్టార్టింగ్లో అది కొంచెం కష్టం అవ్వచ్చు, ఎందుకంటే ఇది మీకు ఫస్ట్ టైం ఇవ్వడం కాబట్టి కొంచెం కష్టం కలిగించవచ్చు. బట్ మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటూ మీరు బిడ్డకి పాలు ఇవ్వడం మాత్రం కంటిన్యూ చేయాలి. ఎందుకంటే తల్లి బిడ్డకి ఇచ్చే మొదటి గొప్ప బహుమతి అనేది తల్లి పాలు. ఈ ఇయర్ బ్రెస్ట్ ఫీడింగ్ థీమ్ ఏంటంటే ప్రయారిటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్ క్రియేటింగ్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్. కాబట్టి మన ఫ్యామిలీ, ఇంకా హాస్పిటల్స్లో స్టాఫ్, ఇంకా సొసైటీ కూడా మనము మంచి సపోర్ట్ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి ఇవ్వాలి. సో దట్ వాళ్ళు ధైర్యంగా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ముందుకు తీసుకెళ్తూ కొనసాగించగలరు. కాబట్టి మనం బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి చాలా మంచి సపోర్ట్ అనేది ఇవ్వాలి. అంతేకాకుండా మీకు ఏమైనా సందేహాలు ఉంటే డాక్టర్స్ని, లాక్టేషన్ ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేసి మీరు దానికి ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ తీసుకురావచ్చు. ఈ వీడియో మీరే కాకుండా మరిన్ని ఎవరైనా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయగలరని ఆశిస్తున్నాను. వాళ్ళకు కూడా ఈ మెసేజ్ పాస్ చేయగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు వినీత గారు, చాలా మంచి సమాచారం అందించారు. ఈ వీడియో చూసిన ప్రతి తల్లి మరియు కుటుంబ సభ్యులు బ్రెస్ట్ ఫీడింగ్ పైన అవగాహన పొందారని ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆరోగ్యవంతమైన వీడియోస్ కోసం న్యూట్రిఫిల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.